దీప, శౌర్య అయితే చాలా హ్యాపీగా ఉంటారు. ఇక చాలా హ్యాపీగా ఉంటూ దీపతో శౌర్య అయితే అమ్మ పాట పాడొచ్చు కదా, నాకు పాట నేర్పించవచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాట దీప అయితే సరే అని చెప్పి అలా పాట పాడుతూ ఉంటుంది. అదే పాటని దే శౌర్య కూడా రిపీట్ చేస్తూ ఉంటుంది. అలా శౌర్య దీప దగ్గర పాట నేర్చుకుంటూ ఉంటుంది. అలా దీప అయితే శౌర్యకి అలా చెప్తూ పాటలు చెప్తూ అలా చాలా హ్యాపీగా వాళ్ళిద్దరూ ఉంటారు. అది చూసి అదే టైంలో కార్తీక్ అక్కడికి వస్తూ ఉంటాడు. వచ్చి వాళ్ళు పాడడం చూసి గుమ్మం బయట నిలబడి అలా వింటూ ఉంటాడు. అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎంత ఆనందంగా ఉన్నారో ఈ ఇద్దరు తల్లి పిల్ల అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక శౌర్యని కార్తీక్‌నైతే శౌర్య చూసి పాట పాడడం ఆపేస్తూ ఉంటుంది. ఏమైంది శౌర్య, ఏం పాట ఆపేసావంటే, అమ్మ ఒకసారి అటు చూడు అనేది అంటూ ఉంటుంది శౌర్య. ఇక కార్తీక్ అయితే అమ్మో ఈ రౌడీ చూసేసిందని తలదించుకుంటూ అలా చూస్తూ ఉంటాడు. ఇక దీపతో దీపతో శౌర్య అయితే అమ్మ ఎవరొచ్చారో చూడు అని అంటూ ఉంటుంది. ఎవరొచ్చారమ్మా ఈ టైంలో అనేది అంటూ ఉంటుంది దీప. ఆ మాటలకి ఒకసారి చూడమ్మా అని అంటూ ఉంటుంది శౌర్య. అప్పుడు కార్తీక్‌ని దీప అయితే చూస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఇక కార్తీక్‌ని చూసి దీప అయితే అలా షాక్ అవుతూ ఉంటుంది.